అజిత్ పవార్ మరణం తర్వాత రాజకీయాలు వేగంగా మారాయి. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు సునేత్ర పవార్. ఇక ప్రఫుల్ పటేల్ మరో రాజకీయ ఎత్తుగడ వేస్తున్నారు. అధ్యక్ష రేస్లో లేను అంటూ ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. అజిత్ పవార్ నిర్వహించిన పార్టీ అధ్యక్ష బాధ్యతలను సునేత్ర పవార్కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో విలీనంపైన ఎలాంటి చర్చలు జరగలేదు అంటూ ప్రఫుల్ పటేల్ తెలిపారు. అజిత్ పవార్ వర్గంలోని కొత్త నాయకత్వం శరద్ పవార్ కు దూరంగా అంటూ కూడా ఇటు ప్రచారం నడుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇటు చూస్తే డిప్యూటీ సీఎంగా ఇటు ప్రమాణ స్వీకారం చేశారు సునేత్ర పవార్. ఇక ప్రస్తుతం అయితే ఇటు ప్రఫుల్ పటేల్ మరొక రాజకీయ ఎత్తుగడ వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఎన్సీపీ అధ్యక్షురాలుగా సునేత్ర పవార్ ను నియమించాలంటూ ఎన్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అదే కోవలో భాగంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సునేత్ర పవార్ రాబోయే రోజుల్లో ఎన్సీపీ అధ్యక్షురాలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్రలో వేగంగా రాజకీయాలు మారాయి. అజిత్ పవార్ మరణం కంటే ముందు ఏదైతే ఎన్సీపీ శరద్ పవార్ నేతృత్వంలో ఉన్న ఎన్సీపీలో విలీనం కావాలంటూ బాబాయ్ అబ్బాయి మధ్య చర్చలు జరిగాయి. అయితే అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఈ చర్చలు అసంపూర్తిగా ఉన్నాయి. ఏదైతే అజిత్ పవార్ ఎన్సీపీలో విలీనం కావాలని కోరుకున్నారంటూ శరద్ పవార్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విలీనంపై ఇప్పటికీ డిప్యూటీ సీఎం గా ఉన్న సునేత్ర పవార్ స్పందించలేదు. అదేవిధంగా ఎన్సీపీలో కీలకంగా ఉన్న ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్ లాంటి నేతలు కూడా ఎక్కడ విలీనం పైన మాట్లాడలేదు. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చూస్తున్న ప్రఫుల్ పటేల్, సునీల్ తక్కర్ వీరు ఇద్దరు కూడా శరద్ పవార్ తో కలవడానికి సుముఖంగా లేరు అనే ప్రచారం అయితే నడుస్తుంది. ఎన్సీపీ అధ్యక్షురాలుగా సునేత్ర పవారే ఉండాలంటూ నేతలు కోరుతున్నారంటూ ప్రఫుల్ పటేల్ ఒక ప్రకటన కూడా చేశారు. ప్రఫుల్ పటేల్ తాను ఎన్సీపీ అధ్యక్ష పదవి రేసులో లేదు, అజిత్ పవార్ ఆశయాలు, అజిత్ పవార్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే సునేత్ర పవారే పార్టీ బాధ్యత స్వీకరించాలంటూ పార్టీ కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆమె పార్టీ అధ్యక్షురాలుగా స్వీకరించడం కూడా లాంఛనమే అంటూ ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. ఇప్పటికే ఎన్సీపీ శరద్ పవార్ నేతృత్వంలో ఉన్న ఎన్సీపీలో విలీనం అనేది విలీనం అనే మాటలు ఎంతవరకు జరిగాయనే విషయం తనకు తెలియదు. కేవలం స్థానిక ఎన్నికలకు మాత్రమే శరద్ పవార్ తో పొత్తు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే అజిత్ పవార్ మరణం తర్వాత ఈ విలీన చర్చలు అసంపూర్తిగానే ఉన్నాయి. వాటిపైన ఇటు ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ గానీ, ఎన్సీపీకి సంబంధించి కేబినెట్ లో ఉన్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎవరు స్పందించలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత రాజకీయాలు కూడా వేగంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రఫుల్ పటేల్ వేసిన ఎత్తుగడగా ఇది ప్రచారం నడుస్తుంది. శరద్ పవార్ పార్టీలో విలీనం చేయాలా, విలీనం దశ తర్వాత ఏదైతే ఎన్సీపీ అధ్యక్షుడిగా అజిత్ పవార్ ను ప్రకటించాలని శరద్ పవార్ భావించారు. అయితే అజిత్ పవార్ ఆకస్మిక మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పింది. మరోపక్క బీజేపీ కూడా ఎన్సీపీలో సునేత్ర పవార్ వర్గం విలీనం కాకోకుండా బీజేపీ ముందస్తు చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే అజిత్ పవార్ కుమారునికి రాజ్యసభ సీటు, సునేత్ర పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఈ రెండు కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అజిత్ పవార్ వర్గంలోని కొత్త నాయకత్వం శరద్ పవార్ కు దూరంగా ఉండాలి అనే కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అంటే ఇది ఎంత మేరకు నిజం ఉందంటారు? శాశ్వత విభజనకు సూచనలాగా కూడా చూడొచ్చు అంటారా? అమూల్య, ఇప్పటి వరకు శరద్ పవార్ తో సునేత్ర పవార్ ఎలాంటి చర్చలు నిర్వహించలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత అజిత్ మరణం సంభవించి అంత్యక్రియలు జరిగే సమయంలోనే రాజకీయ చర్చలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అక్కడే మలుపు తిరిగింది. సునేత్ర పవార్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ బీజేపీ అధిష్టానం కూడా సూచాయిగా సూచించడంతో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చలామణి అవుతున్న సునీల్ తక్కరే, ఇటు ప్రఫుల్ పటేల్ ఇద్దరు నేరుగా సునేత్ర పవార్ తో చర్చ జరిపారు. ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించమని కోరడము, ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి అదేవిధంగా అజిత్ పవార్ నిర్వహించిన శాఖలు కేటాయించడంతో పాటు అజిత్ పవార్ ఇన్ఛార్జీలుగా పూణే జిల్లాకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆ జిల్లాల బాధ్యత కూడా సునేత్ర పవార్ కే కేటాయించింది బీజేపీ అధిష్టానం. ఇక్కడ ప్రధానంగా విలీనం చర్చలు జరగలేదు అంటూ ఒక పక్క నర్మగర్భంగా ప్రవీణ్ పటేల్ వ్యాఖ్యానించారు. మరో పక్క శరద్ పవార్ నాకు ఉప ముఖ్యమంత్రి పదవి అంశం గాని అంశం తనకు సమాచారం లేదు, తనకు తెలియదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన మరుక్షణం ఏదైతే సునేత్ర పవార్ కుమారుడుగా శరద్ పవార్ ను కలిశారు. అయితే ఇక్కడ విలీనం చర్చలు
చర్చలు అసంపూర్తిగానే మిగిలిపోతాయనే ఒక చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో నడిచింది. అజిత్ పవార్ ఏదైతే ఎన్సీపీ వారసత్వము, ఎన్సీపీ వారసుడిగా అజిత్ పవార్ మరణించడంతో రాబోయే రోజుల్లో ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో సునేత్ర పవార్ ఎంత మాత్రం విలీనం చేస్తారనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. ఎందుకంటే నేరుగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎన్సీపీ విలీన వర్గానికి సునేత్ర పవార్ అధ్యక్షులు కావాలని కోరుకుంటున్నారంటూ ఇప్పటికే సునీల్ తట్కర్ తో పాటు ప్రఫుల్ పటేల్ కూడా ప్రకటించారు. తాను ట్రబుల్ షూటర్, రాజకీయాల ట్రబుల్ షూటర్ అయిన ప్రఫుల్ పటేల్ తాను అధ్యక్ష రేస్ లో లేనంటూ ఒక ప్రకటన చేశాడు. మరోపక్క ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా నేత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో కూడా సునేత్ర పవార్ ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో విలీనమయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయనేది ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క ఎన్సీపీలో ఉన్న కొత్త వర్గం అజిత్ పవార్ తో నడిచిన ప్రఫుల్ పటేల్ గానీ, సునీల్ తట్కర్ గానీ, ఛగన్ భుజ్బల్ లాంటి నేతలు శరద్ పవార్ తో కలవడానికి సుముఖంగా లేరనే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో మొత్తం ఎన్సీపీ అంతా ఏకతాటిపై తీసుకురావాలనే శరద్ పవార్ కలలుగానే మిగిలిపోతాయనే ఒక చర్చ. మరోపక్క కుటుంబాన్ని ఏకీకృతం చేయాలి, కుటుంబాన్ని ఐకమత్యంగా నిలపాలనుకున్న శరద్ పవార్ ఈ వయసులో పార్టీ బాధ్యతలు చేపట్టి ఏ మేరకు రాణిస్తారనేది చూడాలి. సునీల్ ఏదైతే శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే కూడా బారామతి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఏదైతే గత 2024 ఎంపీ ఎన్నికల్లో సునేత్ర పవార్ పై సుప్రియా సులే గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న సునేత్ర పవార్ రాజీనామా చేయడం, ఆమె స్థానంలో వాళ్ళ కుమార్ని ఎన్నుకోవడం కూడా లాంఛనమే అంటూ ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్సీపీ అధ్యక్షురాలుగా సునేత్ర పవార్ ఎంపిక కావడం లాంఛనమే. మరోపక్క ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో విలీనం కావడం కూడా రాబోయే రోజుల్లో అంత ఆశామాసి కాదనే ఒక చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అజిత్ పవార్ మరణం తర్వాత ఇటు రాజకీయాలు వేగంగా మారాయి. డిప్యూటీ సీఎంగా ఇటు సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రఫుల్ పటేల్ మరో రాజకీయ ఎత్తుగడ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధ్యక్ష రేస్లో ప్రఫుల్ పటేల్ లేరు అంటూ ప్రకటించారు. అజిత్ పవార్ నిర్వహించిన పార్టీ అధ్యక్ష బాధ్యతలను సునేత్ర పవార్కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో విలీనంపైన ఎలాంటి చర్చలు కూడా జరగలేదు అంటూ ప్రఫుల్ పటేల్ తెలిపారు. అజిత్ పవార్ వర్గంలోని కొత్త నాయకత్వం శరద్ పవార్ కు దూరంగా అంటూ కూడా ఒకవైపు నుంచి ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అయితే ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లోనే ఇటు మొట్టమొదటిసారిగా ఒక మహిళా నేత డిప్యూటీ సీఎం అవ్వడం అనేది ఒక కీలక పరిణామం అనే చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఇటు సునేత్ర పవార్ నాయకత్వం మహారాష్ట్ర రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి.